చూసేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఉన్నారు, చూసేసాం కూటమి. ఇంకా థర్డ్ ఆల్టర్నేటివ్ ఏది అంటే అప్పుడు ఏదొస్తే అదే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ విజయ్ గెలిచారు. అక్కడ విజయ్ అనేటటువంటి వాడు సెలబ్రిటీ. తమిళనాడు రాజకీయాల్లో సినిమా పెచ్చ ఎక్కువ. అవును, సినిమాలు కూడా రాజకీయ ఉద్దేశాలతో తీస్తారు, గుర్తుపెట్టుకోండి. విజయ్ సినిమాలు గత 10 ఏళ్లలో కొన్ని వందల బిట్స్ అతన్ని రాజకీయ నాయకుడి కింద ప్రొజెక్ట్ చేశారు. సినిమాలు ఎప్పుడు ఆయన సీఎం చేసేసి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ క్రియేట్ చేశారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, మనకి ఇక్కడ అంత లేదు. మనం ఆ పిచ్చలో లేము. అంటే ఇక్కడ కూడా తెస్తున్నారు కానీ ప్రజల మీద అది ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు, చూపించట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ లేదు, అలాంటిది పడదు మనకి. ఎందుకంటే మనం వాళ్ళకంటే ఫార్ వెళ్ళిపోయాను. వాళ్ళకి ఆ కులపిచ్చ, మనకి ఇక్కడ కులపిచ్చలు ఉన్నాయి, వాళ్ళ కులపిచ్చ వేరు. అంటే వాళ్ళు ఏకంగా అసలు దేశమే, తమిళ దేశమే కోరుకునే తరం. రెండోది, ఆ కోరుకునే మాస్ బ్యాచ్కి విజయ్ హీరో. ఇక్కడ ఎవడున్నాడు? వాస్తవంగా పవన్ కళ్యాణ్ కనుక మొన్నటి ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే జగన్ అధికారంలోకి వచ్చాడు ఒక 100-110 సీట్లతో. పవన్ కళ్యాణ్ ఒక 20-30 సీట్లు సంపాదించుకునేవాడు. తెలుగుదేశం పార్టీ 40-50 దగ్గర ఉండేది. అంతటితో నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేవాడు. తెలుగుదేశం సెకండ్ ప్లేస్కి వచ్చేది, జగన్ థర్డ్ ప్లేస్కి వెళ్ళేవాడు. అప్పుడు 10 ఏళ్ళు చూస్తారు. ఇప్పుడు సీన్ మారిపోయింది పవన్ కళ్యాణ్ ఇందులోకి చేరడం వల్ల.